హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి రెడ్డి జీవిఆర్. నేను మీ శ్రావణి 20s ఉండే 90s తెలుగు అమ్మాయి అనమాట. ఇది లాస్ట్ వీడియో ఆఫ్ 2025. సో 31st డిసెంబర్ అయితే నాకు ఎగ్జామ్ ఉంది. పొద్దున 8:30కే ఎగ్జామ్కి బయలుదేరాను. బట్ చూస్తున్నారు కదా, ఇంకా మంచి అయితే అలానే ఉంది. మొత్తానికి అయితే కాలేజ్కి వచ్చేసాము. ఎగ్జామ్కి అయితే వెళ్తున్నాను. కొంచెం టెన్షన్గా ఉంది, బట్ మంచిగానే రాసేసాను గాయ్స్. మొత్తానికి అయితే ఇంకా కాలేజ్లో చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఇది నా ప్రాక్టరింగ్ బుక్ అనమాట. 4-1 అటెండెన్స్ అయితే ఫిల్ చేస్తున్నాను. ఇంకా ఇదేనమాట లాస్ట్ టైం ఫిల్ చేయడం. మంచిగా చేయాలి కదా, గందరగోళంగా అయితే చేసేసాను. ఇంకా మొత్తానికి మా ఫ్రెండ్ బర్త్డే ఉంటే కేక్ కూడా కట్ చేయించేసి రూమ్కి అయితే వచ్చేసాను. హ్యాపీగా ఇప్పుడు ఒక నిద్ర వేసేసి ఇంకా మా హాస్టల్లో ఉన్న న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేషన్స్కి వెళ్దామా, ఏదో మా వాళ్ళు అయితే సాదా సీదాకైతే ఏర్పాటు చేశారు. మొత్తానికి నేను వచ్చే లోపే లెమన్ స్పూన్ గేమ్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే చైర్స్ గేమ్ అంట. చాలా మంది ఉన్నారని చెప్పేసి ఇలా లైన్ గా పెట్టారు చైర్స్ అనేవి. గేమ్స్ అంటే నేను పక్కా ముందుంటాను పార్టిసిపేట్ చేయడానికి. ఇంతకీ ఎవరు గెలిచారనుకుంటున్నారు? మీరే చూసేయండి చివరి వరకు. అండ్ ఫన్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. నా ప్లేట్ లో పెట్టండి, చికెన్ కర్రీ ఇప్పుడు మంచిగా పట్టుకో కింద. ఒక్క నిమిషం. ఎస్ ఆంటీ తీద్దాం ముందు ఆంటీ పెట్టే ఫుడ్ని. అసలు అమ్మో, మన హాస్టల్ బిర్యానీ ఈరోజు హైలైట్ అవ్వాలి. మధ్యాహ్నం కూడా ఏం తినలేదు, అందుకే ఆస్వాదిస్తూ అయితే ఇప్పుడు తినేస్తాను. పిచ్చ టెంప్టింగ్గా ఉంది చికెన్ బిర్యానీ. ఇదేనండి లాస్ట్ ఇయర్లో తింటాం ఈ హాస్టల్లో. ఈ సెలబ్రేషన్స్ కూడా ఇదే లాస్ట్. అందుకే కింద లెమన్ అండ్ స్పూన్ గేమ్ పెడితే నిమ్మకే కొట్టేసుకొని వచ్చాము నేను నా రూమ్మేట్స్. కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో పిండుకొని తినేసి ఇంకెట్లా కొట్టేసుకోవటమే, మనకు అడిగితే ఇవ్వరు అనమాట. అందుకే ఓకే, తిన్న తర్వాత మాట్లాడతాను. ఆకలిస్తుంది బాగా. 9:30 అయిపోయింది టైం. ఇంకా అలా ఫ్రెండ్స్ అందరం అయితే కింద కూర్చొని హ్యాపీగా అలా నిమ్మకాయ పిండుకొని కొంచెం ముక్క అండ్ గ్రేవీ కలుపుకొని తింటుంటే ఉంది గైస్, చాలా బాగుంది. బట్ చాలా అంటే చాలా ఘాట్ అనిపించేసింది, తినలేకపోయాము. నాకు ఎప్పుడో 7 o'clockకి ఆకలేసింది. వీళ్ళేమో పెట్టేసరికి 9:30, 9:45 అయిపోయింది కదా. మా హాస్టల్లో ఒక్కరోజు మాత్రమే బాగుంటుంది, అది కూడా 31st నైట్ డిసెంబర్ మాత్రమే ఫుడ్ బాగుంటుంది. మిగతా రోజులంతా మేము తినలేక ఏడుస్తాం అనమాట. మరి అంత ఘాటుగా ఉన్నప్పుడు మజ్జిగ పెట్టాలి కదా, ఇంకా చల్లగా మజ్జిగ అయితే ఇచ్చారు. మా హాస్టల్ పక్కన ఆంటీ అయితే ముగ్గేస్తున్నారు. ఇంకా మేము కూడా వేస్తామని చెప్పేసి అందరం దూరేసి ఆంటీని పక్కన పెట్టి మేమే వేసామన్నమాట ముగ్గులన్నీ. జ్యూస్ చెప్పు బాగుందా? ఇది కూడా నేను వేసాను, కంచెడి వేసాను. పర్లేదు, ఆంటీ వేసిన ముగ్గుని అదని చెప్పేసుకుంటా గానీ పాడైపోయింది ఆంటీ. ఇది కూడా వేసాం గైస్ మేము. కాదు, ఇది శ్రావ్య గైస్. ఇదిగోండి మంచి డిజైన్ అయితే నేను, ఈ డిజైన్ నాని, ఈ డిజైన్ నవ్య. పాపం ముగ్గు చూసింది కాబట్టి. హ్యాపీ న్యూ ఇయర్ ఆంటీ. ఇక్కడ ఆంటీ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంక ఇదేనమాట లాస్ట్ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలా ముగ్గులు వేసుకోవటం కానీ సెలబ్రేషన్స్ చేసుకోవటం కానీ విజయవాడలో. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను ఎక్కడ ఉంటానో ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటానో తెలియదు, కానీ ఇవన్నీ అయితే చాలా మంచి మెమొరీగా అయితే నాకు మిగిలిపోతాయి. మొత్తానికి మా హాస్టల్ ముందు వేసిన ముగ్గు కూడా బాగుంది కదా. ఈ లోపు అయితే మా ఆంటీ కేక్ కూడా కట్ చేసేసారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026 అందరి జీవితాలలో మంచినే నింపాలని అయితే కోరుకుంటున్నాను. ఆ శివుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ ఉండాలి. నైట్ 12కి మా హాస్టల్ బయట సిచ్యువేషన్ అయితే అందరూ వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఉన్నారు. సో ఇలా నైట్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు ఒక చోటుకైతే వెళ్తున్నాను. January 1st కదా, మధ్యాహ్నం 1:30 అవుతుంది, బయలుదేరాను. ఐ హోప్ మీకు నా వాయిస్ వినపడుతుందో లేదో నాకు తెలియదు, కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను. బయట ఉన్నాను కాబట్టి నాకు కొంచెం సిగ్గు. అక్కడ మా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది. కంఫర్ట్ కూడా వేసుకోవాలి, స్టైలిష్గా చూసుకోకూడదు మనం, అంతే కదా గైస్. కంఫర్ట్ ముఖ్యం, స్టైలిష్ కాదు. సో నేను నా ఫ్రెండ్ కలిసి ఒక చోటుకి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది వీళ్ళకి చూపిస్తాను. నేను బయలుదేరిందే 1:30కి, నేను వెళ్ళేసరికి 2 o'clock అయింది. బట్ క్రౌడ్ చూస్తున్నారా, 2 అయినా సరే అస్సలు తగ్గలేదు, చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ 1.5 గంట వెయిట్ చేశాకైతే నాకు సీట్ దొరికింది. ఇంతకీ ఏంటిది ఇది అనుకున్నారా, మన విజయవాడలో ఉన్న గిస్మత్ జైల్ బండికి అయితే వచ్చాము. లోపల సీటింగ్ కానీ చూడటానికి మొత్తం కూడా ఆల్మోస్ట్ జైల్ థీమ్ లానే ఉంటుంది. ఇంకా అప్పటికే 3:30 అయిపోయింది. ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి పన్నీర్ క్రిస్పీ స్టిక్స్ అయితే ఆర్డర్ పెట్టాము. ఆ సాస్ తో తింటుంటే లిటరల్లీ టేస్ట్ మాత్రం అమేజింగ్ అని అయితే నేను చెప్తాను.
ఇంట్లో అమృతం చేసినా నచ్చదు, బయట పప్పు చేసినా నచ్చుతుంది అన్నట్టుగా ఇంట్లో అమ్మ కష్టపడి మరి క్యారెట్ కీర అవన్నీ కోసిస్తే తినము, బట్ ఈ మండీలో వచ్చే క్యారెట్ కీర మాత్రం నాకని చెప్పి మరీ తింటాము. మీలో కూడా అలా ఎవరైనా ఉన్నారా? ఇంకా మొత్తానికైతే ఆశపడి ఆర్డర్ చేసుకున్నాము, బట్ మా వల్ల కాలేదనమాట తినడానికి. అందుకే అంటారు పెద్దలు, కళ్ళు చూసి ఇష్టపడ్డవన్నీ కూడా తీసుకోకూడదు అని చెప్పేసి. కళ్ళకు బాగుంది కదా అని చెప్పి పెద్ద మండి ఆర్డర్ పెట్టాము, తినలేకైతే ఇప్పుడు వస్తున్నాము. మొత్తానికైతే కంప్లీట్ చేసాము ఎలాగోలా. మీలో కూడా ఎవరైనా అలాగ ఉన్నారా? కళ్ళకు మాత్రం ఎక్కువ కావాలి, తినడానికి మాత్రం చాలా తక్కువ కావాలి. ఇంకా మొత్తానికైతే ఫినిష్ చేసుకొని బయటకు వచ్చాము. రెస్టారెంట్కి వెళ్ళి సోంపు తీసుకోకుండా వస్తారా? అస్సలు టిష్యూ పేపర్లు కట్టుకొని మరీ వస్తారు కదా. ఇంకా మొత్తానికి అయితే పక్కనే ట్రైన్ సెట్ మాల్ ఉందని చెప్పేసి మాల్లోకి అయితే వెళ్ళాము. ఇదనమాట నా January 1st వ్లాగ్ అయితే. చాలా సింపుల్ గా నా డే అయితే కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై గైస్.